హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 బ్లౌజులు అయితే ఒకేసారి కటింగ్ అయితే చేస్తాను కదా. ఇది అయితే పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్, అంటే 46 సైజ్ బ్లౌజ్. ఇది చెస్ట్ లూజ్ అయితే ఎంత అంటారు, 46 21 10.5 చెస్ట్ లూజ్ పెట్టినాను. ఇంకా నేనైతే ఇక్కడ ఏం చేస్తానంటే 10.5 కాదు, అది సారీ ఫ్రెండ్స్, చెస్ట్ లూజ్ వచ్చేసి 11 పెట్టాను. అంటే 44 సైజ్ బ్లౌజ్. ఇది 11 పెట్టినాను. నేను చెస్ట్ లూజ్ మాత్రమే బ్లౌజ్ నుంచి తీసుకుంటాను. మిగతా కొలతలంతా బ్లౌజ్తోనే డైరెక్ట్ బ్లౌజ్ మీదే కటింగ్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రంట్ పార్ట్, మీరు చూస్తున్నది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ కొలుచుకుంటున్నాను. ఇలాగ నెక్ కానీ మనము కొలుచుకుంటే చాలా నీట్గా అయితే కరెక్ట్గా ఫిట్టింగ్ బాగా వస్తుంది అనేసి నేనైతే చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కూడా స్ట్రైట్ కట్ బ్లౌజులే, ఇది కూడా స్ట్రైట్ కట్ బ్లౌజే కటింగ్ చేస్తాను. స్ట్రైట్ కట్ బ్లౌజ్లో నేనైతే కొన్ని వందల బ్లౌజులు అయితే కుట్టింటాను ఫ్రెండ్స్. ఇదే ఈ కటింగ్, ఈ పద్ధతిలో నేను కొన్ని వందల బ్లౌజులు అయితే కుట్టితా ఉన్నాను షాప్లో. ఫిట్టింగ్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్ట్రైట్ కట్ బ్లౌజ్లే ఫస్ట్ కుట్టడం నేర్చుకుంటే తర్వాత క్రాస్ కట్ బ్లౌజులు కూడా కుట్టుకోవచ్చు. చాలా ఈజీ అని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా స్ట్రైట్ కట్ బ్లౌజులు మొదట కుట్టడం నేర్చుకోండి, కటింగ్ చేయడం నేర్చుకోండి. కుట్టడం ఏదైనా ఒకటే, కానీ కటింగ్ స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఎందుకంటే షోల్డర్ జారకుండా బాగుంటుందనేసి నేనైతే ఈ సలహా అయితే ఇస్తాను. మీరు నచ్చిన వాళ్ళు నేర్చుకోవచ్చు, నచ్చకని వాళ్ళు సైలెంట్గా ఉండండి, అంతే. నాది ఒక సలహాని. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో తీసేసినాను. అండ్ ఫ్రంట్ పార్ట్ టక్స్ పెట్టడానికి మార్కింగ్లు అయితే ఇస్తాను. మార్కింగ్ ఇచ్చుకొని అక్కడ కట్స్ అయితే పెడతాను. తర్వాత బ్యాక్ నెక్ కటింగ్ అయితే చేసుకుంటాను. బ్యాక్ నెక్ కూడా ఫ్రంట్ పార్ట్ ఎట్లయితే మనము కొలుచున్నానో ఫస్ట్ అట్లనే ఇది కూడా కొలుచుకోవాలా. కొలుచుకుంటే మనము ఫిట్టింగ్ బాగుంటుంది, డౌట్ లేకుండా. కరెక్ట్గా వచ్చిందో లేదో అనే టెన్షన్ మనకు లేకుండా ఈ విధంగా టేప్తో అయితే మనం కొలుచుకున్నట్లయితే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. మనకు భయం అయితే ఉండదు. కస్టమర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి కస్టమర్ బ్లౌజులు కుట్టడం చాలా కష్టం. మొదటగా మీరు మీ బ్లౌజులు అయితే కుట్టుకోండి, తర్వాత కస్టమర్ బ్లౌజులు అయితే కుట్టచ్చు. చూసారా, ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను కటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. హ్యాండ్ చూడండి, హ్యాండ్స్ చాలా పెద్ద హ్యాండ్స్ ఇవి. సంక లూజ్ వచ్చేసి 9.5, దగ్గర 10 వస్తుంది. 9.5, 9.75 వస్తుంది. 10కి దగ్గర వస్తుంది. 1/4 ఇంచు తక్కువ, 10 ఇంచెస్. అందుకోసమని పెద్ద సైజు కాబట్టి జాయింట్ అయితే పడుతుంది. చూడండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా మనం హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత, ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే ఈ సంఖకే సరిపోతుంది. అంత పెద్ద సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్లో అయితే స్టిచ్చింగ్ అయితే అన్నీ అయిపోయినాయి. కస్టమర్ అయితే తీసుకొని వెళ్ళిపోయినారు కూడా ఈ బ్లౌజులన్నీ. ఇంకా ముందు వీడియోలో నేను చెప్పినాను కస్టమర్ బ్లౌజ్లో తీసుకొని వెళ్ళిపోయినారు అనేసి.
వైట్ బ్లౌజ్ అయితే మొన్న వీడియోలో ఒకటి పెట్టినాను. ఆ వైట్ బ్లౌజే కస్టమర్ది. ఈ బ్లౌజులు కూడా స్ట్రైట్ కట్లో ఇట్లా కట్ చేసుకుంటే సంక పీసు మనకి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి, నేను షేప్ బెల్ట్ అయితే సంక పీస్ నుండి కట్ చేస్తాను. ఇది 1 మీటర్ క్లాత్ అయినా కూడా చూడండి, క్లాత్ అయితే సరిపోయింది. కానీ ఇది నేను స్ట్రైట్ కటింగ్ చేస్తాను కాబట్టి ఇక్కడ మిగిలింది. చూడండి, ఇక్కడ మిర్రర్ వర్క్ పెయింట్ బ్లౌజులు మాత్రము చాలా పెద్ద బ్లౌజ్ కాబట్టి ఇది కూడా చాలలేదు. చాలా అడ్జస్ట్మెంట్ చేసి నేనైతే కుట్టిన్నాను. కాకపోతే నేను ఆ బ్లౌజ్ తీయడం మర్చిపోయిన, సారీ ఫ్రెండ్స్. చాలా అడ్జస్ట్ చేసి నీట్గా కుట్టినాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.